నిర్జీవాన్ని ఇప్పుడు అన్నం తింటాం మనం, అది శారీరకమైనటువంటి ఈ భూలోకి సంబంధమైన జీవం. అదే దేవుని భోజనం చేస్తే దాన్ని ఏమంటారంటే ప్రసాదము. ప్రసాదము ప్రసాదం అంటే అర్థం ఏంటి? ప్రసాదం అంటే అర్థం ఏంటి? ప్రసాదము అని అంటే దేవుడు ఇచ్చింది అని అర్థం. దేవుడు ఇచ్చింది. అప్పుడు ప్రసాదము మనం తినేదేనా ప్రసాదం? ఇంకా వేరే ప్రసాదాలు కూడా ఉన్నాయా? సంతానం నాకు దేవుడు ప్రసాదించాడు అంటావా? అది కూడా ప్రసాదమే. ఇల్లు నాకు దేవుడు ప్రసాదించాడు అంటావు. ఉద్యోగం దేవుడు ప్రసాదించాడు. ఆరోగ్యం అంటావా? ప్రసాదం. ప్రసాదం అంటే ఆ కొబ్బరి మొక్కలను సలివిడిని అది కాదు. ప్రసాదం అంటే సంతానం కానీ, ఇల్లు కానీ, ఉద్యోగం కానీ, ఆరోగ్యం కానీ, ఇవన్నీ కూడా ఈ భూలోక సంబంధమైన ప్రసాదాలు. నిజమైన ప్రసాదం ఏది? నిజమైన ప్రసాదం ఏది? దేవుడు తన కుమారుని ద్వారా మనకి ఇచ్చుకున్నాడు, ప్రసాదంగా ఇచ్చుకున్నాడు. అదే జీవాహారాన్ని నేనే, నన్ను భోంచేయండి. నరసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ ప్రభుని భోంచేశాడా లేదా? ప్రభు యొక్క వాక్కు విన్నాడా లేదా? విన్నాడా లేదా? అదే ఆయన దేవుని ముఖాముఖ దర్శించుకునేటువంటి గొప్ప సాధనం. అందుకని నిరుత్సాహపడకూడదు. లోకాంచి వరకు మన ప్రార్థనలో ఉండాల్సిందే. ఎందుకని ఆయన ప్రయాణం చేస్తున్నాడు దేవుని దర్శించుకోవడం. దేవుని దర్శించుకోవడానికి ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి కుటుంబ సభ్యులకి మొదట బాధ్యత ఉంది. ఆయన ఏ సంఘంలో జీవించాడో ఆ సంఘానికి కూడా బాధ్యత ఉంది. సమాజ చేసాం, చేతులు దులిపేసుకుందాం కాదు. ఇప్పుడు వాళ్ళ ఆవిడ ఉంది ఇక్కడ. ఇప్పుడు వాళ్ళిద్దరూ సంపాదించింది వాళ్ళ పిల్లలు తింటున్నారా లేదా? వాళ్ళ పిల్లలు సంపాదించింది వాళ్ళ పిల్లలు తింటున్నారా లేదా? ఇల్లు కానీ, బ్యాంకులో డబ్బులు కానీ, పొలాలు కానీ అనుభవిస్తున్నామా లేదా? మనం ఏం చేస్తాం? సమాధిలో పెట్టేసాం కదా, అయిపోయింది పని. అది జీవం మీద ధ్యాస లేనోడు గుణం. అది జీవం మీద ధ్యాస లేనోడు గుణం. వాళ్ళని గుర్తు చేసుకోవాలి మనం. వాళ్ళని గుర్తు చేసుకుని వాళ్ళ తరపున